ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి నెల 5వ తేదీ నుండి జనవరి నెల 11వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనస్సు రాశిలో రవి బుధ గ్రహాలు, కుంభరాశిలో చంద్ర శుక్ర శని గ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం వక్రస్థితి, కర్కాటక రాశిలో కుజగ్రహం వక్రస్థితి, అలాగే కన్యా రాశిలో కేతుగ్రహం సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ స్థితి అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి రాశి నుండి 2వ స్థానంలో చంద్ర శుక్ర శని గ్రహాలు, అలాగే 3వ స్థానంలో రాహుగ్రహం, 5వ స్థానంలో గురుగ్రహం వక్రస్థితి, 7వ స్థానంలో కుజగ్రహం వక్రస్థితి, 9వ స్థానంలో కేతుగ్రహం, 12వ స్థానంలో బుధ రవి గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ మకర రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలుగా కనబడుతుంది. రాశ్యాధిపతి రాశి నుండి 2వ స్థానంలో శుక్రుడితోనూ చంద్రుడితోనూ కలిసి ఉండడం అనేది ఒక విషయం అయితే, పంచమంలో గురువు ఉండి గురువు దృష్టి వక్ర దృష్టి అయినప్పటికీ రాశి మీద ఉండి ఉన్నది. అలాగే కుజ దృష్టి కూడా వక్ర దృష్టి రాశిపైనే ఉండి ఉండటం వలన కొంత మధ్యస్థమైన ఫలితాలు కనబడుతున్నాయి. అయితే గ్రహస్థితిలో కొన్ని విషయాలు పూర్తి అనుకూలత లేకపోవడం అనేది కనబడుతోంది. ఉదాహరణకి భాగ్యాధిపతి అష్టమాధిపతి వ్యయంలో ఉండడం, అలాగే లగ్నాధిపతి ద్వితీయంలో చంద్రుడితో కలిసి ఉండడం, అలా కొన్ని గురుగ్రహం వక్రస్థితిలో ఉండడం, ఇలాంటి విషయాలన్నీ కూడా గమనించినట్లయితే ఆలోచన తీరు గతంలో వలె ఉన్నప్పటికీ కూడా ఆచరణ విధానం అనుకూలత లేకపోయి ఉంటుంది. అంటే సరైన నిర్ణయం తీసుకున్నప్పటికీ సకాలంలో ఆచరించడానికి అభ్యంతరాలు ఆటంకాలు వస్తూ ఉంటాయని అర్థం. కాబట్టి ఈ కొంతకాలం ఈ వారం ఈ కుజ సంబంధించిన దృష్టి ఉన్నంతకాలం కొంత ఇబ్బందికరంగా ఆటంకాలు వస్తూ ఉంటాయని తెలుస్తోంది. కాబట్టి ఈ మకర రాశి వారు ఈ వారం కొంత నిదానంగా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచన చేసుకొని కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ధన స్థానానికి సంబంధించిన విషయంలో కూడా రాశ్యాధిపతి ధన స్థానంలో ఉన్నాడు, అలాగే శుక్రుడితో కలిసి ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ ఉంటే ధన యోగాదులు బాగానే ఉంటాయి, కానీ పూర్తిగా ఆనుకూల్యంగా ఉండవని తెలుస్తోంది. అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా సాధారణ సఖ్యత ఉండి ఉంటుంది. అదే రాశ్యాధిపతి ఏలినాటి శని రూపంలో కూడా ఇబ్బంది పెట్టే అవకాశం కొంత ఉన్నది. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారికి కొంతకాలం పాటు, ఉదాహరణకి మార్చి దాకా కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మనం వార ఫలాలు వారానికి మాత్రమే చూసుకుంటున్నాం కాబట్టి ఈ వారం వరకు అయితే ఈ కుజ దృష్టి కొంత అభ్యంతరకరంగా ఇబ్బంది పెట్టేటట్టుగా ఉన్నది. అలాగే
సూర్యగ్రహం బుధగ్రహం వ్యయంలో ఉండడం కూడా కొంత నెమ్మదిగానే ఉంటుందని తెలుస్తుంది. కాబట్టి ఈ వారం కొత్త ప్రయత్నాలు ఏమీ చేయవద్దు. సాధారణ పనులు సాధారణ వ్యవహారాలన్నీ చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. అలాగే ఆలోచన తీరు ఎంత మంచి వైజ్ఞానికపరమైన ఆలోచనలు వచ్చినప్పటికీ కూడా అమలు చేయడానికి ఇది సరైన సమయం కాదని తెలుసుకోవాలి. అలాగే ధనయోగాదుల్లో కూడా కొత్త పెట్టుబడులు కొత్త ప్రయోజనాల కోసం చేసే విషయాలన్నీ కూడా కొంత వాయిదా వేసుకొని ఉంటే మంచిది. ఇప్పుడు పెట్టినవి అంత అనుకూలమైన పరిస్థితి ఉండదు. అసలు దానికి సంబంధించిన విషయాల్లో ధన సంబంధించిన విషయాల్లో ఎటువంటి ప్రయోగాలు చేయకుండా ఉండడమే మంచిదని తెలుస్తుంది. మామూలుగా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా సఖ్యత ఉంటుంది. అలాగే గృహ వాహన యోగాదులు కూడా ఈ వారం అంత అనుకూలమైన పరిస్థితి అయితే కాదు. అంటే ఇలాంటి సమయంలో ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా ఉండడమే మంచిది. అలాగే ఉన్న గృహ వాహనాలకు కూడా ఈ సమయంలో మరమ్మతులు రిపేర్లు లాంటివి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. లేదంటే సరైన ఆలోచన రాకుండా సకాలంలో ఆ పనులు కాకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఈ రాశి పైన కుజ దృష్టి ఉన్నంతకాలం కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని చూడవలసి వస్తుంది. అలాగే విద్యా సంబంధించిన విషయాల్లో విద్యార్థులకు అనుకూలమైన పరిస్థితి ఉంది. విద్యార్థులు విద్యల్లో రాణించగలుగుతారు. కొత్త విషయాలు నేర్చుకునే వాళ్ళందరికీ కూడా ఇది అనుకూలమైన సమయంగానే చెప్పబడుతుంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు. ఆర్థికపరమైన ప్రణాళికలు కొంత అనుకూలంగా ఉండకపోవచ్చు. ప్రణాళిక ప్రకారం నడుచుకోవడం కష్టం అవుతుంది. అలాగే రుణ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రుణాలు ఎవరికైనా ఉంటే వాళ్ళ మీద ఆ రుణ ఒత్తిడి పనిచేస్తుంది. కాబట్టి కొత్తగా టెన్షన్లు ఆలోచనలు పెట్టుకోకుండా ఉండడం మంచిది. వీలైనంత వరకు రుణాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే భార్యాభర్తల మధ్య సాధారణమైన అనుకూలత బాగానే కుదురుతుంది. కొత్తగా డిపాజిట్లు పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదని ఆల్రెడీ చెప్పబడింది. కాబట్టి అలాంటి విషయాల్లో కొత్త ప్రయత్నాలు ఏమీ చేయకుండా ఉండడమే మంచిది. ఇది బాగా ఉంది, ఇది అద్భుతంగా ఉంది, ఇది బాగా పనిచేస్తుంది అని చెప్పేవాళ్ళు ఉంటారు. అయితే అలాగే మనకు ప్రలోభాలు పెట్టే విషయాలు కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఉంటుంది. ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఆర్థికపరమైన ఒత్తిడికి తట్టుకొని ఉండవలసిన పరిస్థితి అయితే ఉన్నది. అంటే ఏదో ఒక రకమైన నష్టం లాస్ చూపించే పనులు మన చేత జరిగించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదో రూపంలో ద్రవ్య నష్టం జరిగే అవకాశం ఉంటుందని గుర్తుంచుకొని తగినట్టుగా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే ఉన్నది. అలాగే భాగ్యస్థితి కూడా వ్యయంలోనే ఉంది, భాగ్యాధిపతి. కాబట్టి క్రయ విక్రయాది వ్యవహారాలు చేసే వాళ్ళకు కూడా ఇది సరైన సమయం కాదనే గుర్తుంచుకోవాలి. అలాగే ఉద్యోగ స్థితి వ్యవహారాల్లో కూడా కొంత అనుకూలత ఉంది. ఉద్యోగ స్థితి అక్కడ మనకి దశమాధిపతి వచ్చి ద్వితీయంలోనే మన స్థానంలోనే ఉండడం వలన దశమ కేంద్రం కొంత అనుకూలపడే అవకాశం ఉంది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ఇది సరైన సమయమే, అది అనుకూలంగానే ఉంటుందని తెలుస్తుంది. కానీ కొత్తగా ప్రయత్నం చేసే వ్యాపారాది ధన సంబంధించిన విషయాల్లో అనుకూలత తక్కువగా ఉంటుంది. అలాగే దూర ప్రాంతాలు దూర దేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది అనుకూల సమయమే. అయితే దానికి సంబంధించిన విషయాల్లో ఏదైనా పరీక్షలు ఉంటే మాత్రం ఉత్తీర్ణం అవటం కష్టం అవుతుందని అర్థమవుతోంది. కాబట్టి ఎలాగైనా సరే చాలా కష్టంగా విదేశాలకి వెళ్ళే వాళ్ళకి అనుకూలపడే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
అలాగే గతంలో మనం ఎప్పుడో చేసినటువంటి పనులకి ఇప్పుడు కొంత గుర్తింపు వచ్చినట్టుగా కనపడుతుంటుంది. వాటి ప్రస్తావన మరలా వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా సాధారణమైన వ్యవహారాలకి కొంత అనుకూలంగా ఉండి ఉంటాయని తెలుస్తోంది. అయితే మొత్తంగా ఈ మకర రాశి వారికి చూడగా సాధారణమైన వ్యవహారాలన్నీ సాధారణంగానే ఉంటున్నాయి. కొత్త ప్రయత్నాలు, కొత్త వ్యవహారాలు చేసే విషయాల్లో కొంత అనుకూలత తక్కువగా ఉంది. అలాగే ఉద్యోగ వ్యవహారాల్లో మాత్రం కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పబడుతోంది. కాబట్టి ఉద్యోగ వ్యవహారాల్లో వృత్తి, ఉద్యోగము, వ్యాపారము మొదలైన విషయాలన్నింటిలో కూడా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. కానీ ఎక్కువగా మాటల ద్వారా వాగ్వాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనం చేసిన పని ఇతరులకు నచ్చకపోవడం, ఇతరులు చేసిన పని మనకు నచ్చకపోవడం, మాటలు కూడా ఒకళ్ళ మాటలు ఒకళ్ళకి సరిగా గిట్టకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే చిన్న చిన్న మనస్తాపాలు, మనస్పర్ధలు ఇలాంటి సందర్భాలు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మకర రాశి వారు ఈ వారం ఆంజనేయ స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలపడే అవకాశం కూడా ఉంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.